కొనరావుపేట మరియు కొంద్రికర్ల గ్రామాలకు కలిసి ఒకే చెరువు ఉండడంతో రెండు ఊర్లకు సంబంధించిన గంగపుత్రులు చేపల వేటకి వెళుతూ ఉంటారు. ఇందులో కొంద్రికర్ల ఊరికి సంబంధించిన వారు 4 కుటుంబాలు మాత్రమే ఉండడంతో కొంద్రికర్ల గ్రామంలోని ముదిరాజ్ కులానికి చెందిన వారు ఆ చెరువుని దక్కించుకునేందుకు పలుసార్లు కొనరావుపేట గంగపుత్రులపైకి దాడికి పాల్పడినట్టు కొనరావుపేట గ్రామస్తులు చెప్పగా, మళ్లీ ఆదివారం రోజున సాయంత్రం సమయంలో చెరువులో చేపలు పట్టే నలుగురిని కర్రలతో కొట్టి ఒకరిని బైక్ పై తీసుకెళ్లి హత్యాయత్నానికి పాల్పడినట్టు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని న్యూస్9 టీవీకి తెలిపారు. దీనిపై ఎస్ఐని వివరణ కోరగా ఈ గొడవ విచారణలో ఉందని, వారిపై కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ బుక్ చేశామని తెలిపారు. రెస్పాన్సిబిలిటీ కావాలా? వాళ్ళు చేపలకు వెళ్తారు, ఏ రాత్రి అంటే అప్పుడు ఎప్పుడంటే అప్పుడే చేపలకు వెళ్తారు. మాకు బాగుంది, ప్రాణ భయం మాకు ఉన్నది, కంపల్సరీ ఉన్నది. పిల్లలు స్కూల్ పోతారు. ఇప్పుడు గంత పెద్ద మనిషినే అట్లా చేసిర్రు. పిల్లలు స్కూల్కి వెళ్తారు, బయటకు వెళ్తారు. మా భర్తలు కూడా ఎప్పుడంటే అప్పుడు చేపలకు, మాకు బాగుంది, ఎప్పుడంటే అప్పుడే చేపలకు వెళ్తారు. మాకు ప్రాణాలకు మాకు కావాలా, కావాలా. వాళ్ళ నుంచి మాకు ఏ భయం లేదని మాకు తీయాలా. సార్ నమస్కారం అందరికీ. మా ఊరు కొనరావుపేట, మా మండలం మెట్పల్లి, మా జిల్లా జగిత్యాలు. మా ఊరికి సర్పంచ్ అయిన మురళి సార్కి అందరికీ ధన్యవాదాలు సార్. మా ఊరికైనా చెరువుని మా ఊరికి ప్లస్ కొండ్రికల్లకు మధ్యలో, మా ఇద్దరికి మధ్యలో చెరువు ఉన్నది సార్. ఆ చెరువుకి తెనుగోళ్ళు వచ్చింది సార్. తెనుగోళ్ళు వచ్చి మా వాళ్ళని 4 సంవత్సరాల నుంచి గొడవ అవుతుంది సార్.